హాయ్ ఎవ్రీవన్, 10th క్లాస్ లైట్ కాన్సెప్ట్ నుంచి కొన్ని బిట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో హాఫ్ మార్క్ 1 మార్క్స్ కానీ లేదా పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ ఐఐటి ఎంట్రన్స్కి కానీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్, ఆల్ ద రేస్ పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ విల్ గో అని అడిగాడు క్వశ్చన్లో. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతున్నాయి లైట్ రేస్ అని ఇవ్వడం జరిగింది, లెన్స్ ఏమో కాన్కేవ్ అవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా లైట్ రేస్ ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే అవి ఎటువంటి డీవియేషన్కి లోన్ అవ్వవు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే అన్డీవియేటెడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఎ మీడియం ఈజ్ 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ అని అడిగాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా n=c/v. c వాల్యూ ఈజ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద గివెన్ మీడియం ఈజ్ 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఇవ్వడం జరిగింది. మీటర్స్ పర్ సెకండ్ 10⁸ క్యాన్సిల్ అయితే 3/2 మిగిలింది. ఆన్సర్ =1.5. సో ఆన్సర్ ఈజ్ 1.5 అనమాట దాని ఆన్సర్. ఫార్ములా ఏంటి అంటే n=c/v అనే ఫార్ములాని యూజ్ చేయాలి. c వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వాల్యూని యూజ్ చేసి మనం సమ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ n21 × n12 ఈజ్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే n21కి ఫార్ములా n2/n1 n12కి ఫార్ములా n1/n2 మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఆన్సర్ ఎంత అంటే దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్, ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ సీన్ ఈజ్ నాట్ ఆల్టర్డ్ విత్ పొజిషన్ ఇన్ ఏ. సో ఇక్కడ క్వశ్చన్ అర్థం జాగ్రత్తగా చూస్తే నేచర్ ఆఫ్ ది ఇమేజ్ మారట్లేదట. ఏం మారిస్తే పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని మారిస్తే. సో ఆబ్జెక్ట్ పొజిషన్ ఎంత మార్చినా నేచర్ ఆఫ్ ది ఇమేజ్ మారట్లేదు అంటే అది ఖచ్చితంగా మనకి కాన్కేవ్ లెన్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ కాన్కేవ్ లెన్స్. మీరు కాన్కేవ్ లెన్స్లో ఆబ్జెక్ట్ని ఎంత మార్చినా ఇమేజ్ ఎప్పుడు కూడా విర్చువల్లే, ఇమేజ్ ఎప్పుడు కూడా డిమినిష్డే. కాబట్టి నేచర్ ఆఫ్ ది ఇమేజ్ మారంది ఎవరు, ఎక్కడ మారదు అంటే కాన్కేవ్ లెన్స్ విషయంలో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అనేది మారదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ లెన్స్. గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ లెన్స్ మీద ప్రాబ్లం అడుగుతున్నాడు. ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు, ఎఫ్ వాల్యూ ఇస్ 10 సెంటీమీటర్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ వాల్యూ ఇస్ 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద ఆప్టికల్ సెంటర్ ఈజ్ అని అడిగాడు. సో కాన్కేవ్ లెన్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి వి వాల్యూ మైనస్ వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ లెన్స్ విషయంలో వి ఈజ్ ఆల్వేజ్ నెగిటివ్. కాబట్టి ఈ రెండు మన ఆన్సర్స్ కాదు. సో ఈ రెండిట్లో ఏది మన ఆన్సర్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. సో ఇచ్చింది కాన్కేవ్ లెన్స్ కాబట్టి ఎఫ్ వాల్యూ మైనస్ తీసుకోవాలి, యూ వాల్యూ కూడా మైనస్ తీసుకుని మనం ఫార్ములా ఏంటి 1/f = 1/v - 1/u అనే లెన్స్ ఫార్ములాను యూజ్ చేసి మనం ఇప్పుడు సమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చేద్దాం. సో ఫార్ములా ఏంటి 1/f = 1/v - 1/u. ఈ ఫార్ములా ఎఫ్ వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి, యూ వాల్యూ కూడా నెగిటివ్ తీసుకుంటే 1/f = -10 = 1/v - 1/-30. సో మనకి v వాల్యూ కావాలి కాబట్టి ఈ -1/-30 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే 1/v = 1/-10. సో ఈ మైనస్ ఇటు వచ్చేస్తే ప్లస్ 1/-30 అవుతుంది. -10కి -30కి ఎల్సిఎం కడితే -30 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 1/v = -30 ఇక్కడ వస్తే -10 -30లో 3 టైమ్స్ ప్లస్ -30 -30లో 1 టైం. కాబట్టి v = -30 / 4, దట్స్ ఈక్వల్ టు నియర్లీ 7.5. సో ఆన్సర్ ఈజ్ -7.5 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏంటి అంటే బి అనమాట. సో ఆన్సర్ ఈజ్ బి, అది దీని ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, large number of thin stripes of black paint are made on a surface of a convex lens of focal length 20 centimeters. To catch the image of a white horse, the image will be. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. వైట్ హార్స్కి మనం డాంకీగా మార్చగలమా, జేబ్రాగా మార్చగలమా అనేది క్వశ్చన్ ఉంది. సో అటువంటి క్వశ్చన్ ఇక్కడ. ఈ లెన్స్ మీద బ్లాక్ పెయింట్ స్ట్రైప్స్ వేశారట. అయితే మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, మనకు వైట్ కలర్లో ఉన్న హార్స్ ఏమన్నా జేబ్రాగా మారిపోద్దంటే మారదు. వైట్ హార్స్ కిందే ఉంటుంది. అలాగే
మనకి బ్రైట్నెస్ అనేది తగ్గిపోద్ది, ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫోటో తగ్గిపోద్ది అని చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏ హార్స్ ఆఫ్ లెస్ బ్రైట్నెస్ అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఆన్సర్ ఏంటి అంటే సి. నెక్స్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ గివెన్ 3 మీడియా ఏబిసి అనే 3 మీడియంస్ వాటి యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఇవ్వడం జరిగింది. ఏ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసరికి 1.33, బి ఏమో 1.65 అండ్ సిదేమో 1.46. ద మీడియం ఇన్ విచ్ ద లైట్ విల్ ట్రావెల్స్ ఫాస్టర్ ఈజ్. ఎందులో లైట్ స్పీడ్గా వెళ్తుంది. లైట్ స్పీడ్గా వెళ్ళాలి అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండాలి, అంతే కదా. లైట్ స్పీడ్గా వెళ్ళాలి అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉండాలి, అది రేరర్ మీడియం అయి ఉండాలి. కాబట్టి ఇచ్చిన వీటిలో ఎక్కడ తక్కువ ఉంది అంటే 1.33 దగ్గర మీకు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ కనపడుతుంది. 1.33 అనేది ఏకి సంబంధించింది కాబట్టి లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ ద మీడియం ఏ అనమాట. సో ఆన్సర్ ఏంటి అంటే ఏ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా రకాలుగా అడగవచ్చు. కాబట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెలాసిటీ ఆఫ్ లైట్కి మధ్య సంబంధాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. యాజ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హై, ద వెలాసిటీ ఆఫ్ లైట్ విల్ బి లో అనే విషయం గుర్తుపెట్టుకోండి. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద పొజిషన్ టు ప్లేస్ అన్ ఆబ్జెక్ట్ టు గెట్ ఏ రియల్ ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ ట్వైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. సో ఇక్కడ ఇచ్చింది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు, ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు. ఎంత డిస్టెన్స్లో పెడితే మనకి ఇమేజ్ పెద్దది అవుతుంది, మ్యాగ్నిఫైడ్ అంటే పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అడిగాడు. సో ఫోకల్ లెంగ్త్ ఎంత ఇచ్చాడు 20. సో పీకి ఇది ఎఫ్ అనుకుంటే ఇది సి. పీకి ఎఫ్కి మధ్యలో ఎక్కడ పెట్టినా కూడా మనకి ఇమేజ్ ఎప్పుడు కూడా విర్చువల్ ఫామ్ అవుతుంది అనే విషయం మనకి తెలుసు. ఓకే, కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా 20 కంటే ఎక్కువే ఉండాలి తప్ప 20కి తక్కువ ఉండదు అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి 5 ఆన్సర్ కాదు, 10 ఆన్సర్ కాదు, 15 ఆన్సర్ కాదు. అర్థమవుతుంది కదా. ఎఫ్ కంటే పీకి ఎఫ్కి మధ్యలో మనం ఎక్కడ ఆబ్జెక్ట్ని పెట్టినా మనకి రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు, విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుద్ది అన్న విషయం మనకు తెలుసు. కానీ అక్కడ ఇచ్చింది ఏంటి, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నాడు అంటే ఎఫ్కి సికి మధ్యలో ఎక్కడో చోట పెట్టి తీరాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 31 మనకి ఆన్సర్ కనపడుతుంది. సో ఆన్సర్ ఈస్ 30. నెక్స్ట్ వన్, సో ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు, పవర్ ఆఫ్ ది లెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆన్సర్స్ చూస్తే అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ వాడాల్సిన ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు 1/f. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి చేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు 1/f. P వాల్యూ -3 ఇచ్చాడు. సో 100/f అని ఇక్కడ వాడాలి, సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి. సో -3 ఈజ్ ఈక్వల్ టు 100/f. మనకు కావాల్సింది f కాబట్టి f ఈక్వల్ టు 100 డివైడెడ్ బై -3. సో 100 డివైడెడ్ బై -3 దట్ ఈజ్ -33.33 సెంటీమీటర్. సో ఎక్కడుంది మన ఆన్సర్ అంటే C ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ -33.3 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అండ్ గ్లాస్ ఇచ్చాడు 4/3 అండ్ 3/2. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఇండిసెస్ ఆఫ్ NWG అండ్ NGW. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ని, అలాగే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ని రెండింటిని మల్టిప్లై చేయండి అన్నాడు. ఇది సమ్ సేమ్ ఇందాక చూసాం మనం. సో NW/NG ఇంటూ NG/NWని చేయండి అంటున్నాడు. సో ఇది ఇవన్నీ క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ 1 వస్తుంది. ఇక్కడ ఉన్న వాల్యూస్తో మనకి ఎటువంటి అవసరము లేదనమాట. కాబట్టి ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకుని రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు ఏ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు ఏ బేస్డ్ ఆన్ ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ని బట్టి యూజ్ చేయన్నాడు. కాబట్టి మనం స్నెల్స్ లాని ఇక్కడ మనం వాడాల్సి ఉంటుంది. స్నెల్స్ లా ఏంటి అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు sin I / sin R అనే ఫార్ములా మనకు తెలుసు, దాన్ని ఇక్కడ వాడుకుందాం. సో ఫార్ములా ఏంటి, NB/NA. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A ఈజ్ ఈక్వల్ టు sin I / sin R. ఈ ఫార్ములాని ఇక్కడ వాడాలి. ముందు I ఏంటి, R ఎక్కడ ఉందో చూద్దాం. సో I వాల్యూ మనకి రే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 30 అనేది మనకి I వాల్యూ అవుతుంది. ఇక్కడ ఉన్న 45 మనకేమో R వాల్యూ అవుతుంది. అవి రెండు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే మనం sin 60/sin 45ని క్యాలిక్యులేట్ చేయాలి. సో sin 60 డివైడెడ్ బై sin 45.
sin 60 is root 3 by 2 divided by sin 45 is 1 by root 2. So that's equal to root 3 by 2 into root 2 by 1. So root 2 into root 2 times cancel అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ root 3 divided by root 2. root 3 by root 2 ఎక్కడ ఉంది అంటే మనకి ఏ దగ్గర కనపడుతుంది. root 3 by root 2 is our ఆన్సర్. సో దాని ఆన్సర్ అది. ఒకసారి అర్థం కాకపోతే వీడియోని నెమ్మదిగా ప్లే చేస్తే ఒక్కసారి చూడండి. ఫార్ములా ఏం వాడడం, స్నెల్స్ లా ఫార్ములాని వాడడం. sin i by sin r is equal to n2 by n1 అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. కాకపోతే ఇక్కడ సెకండ్ మీడియం బి, ఫస్ట్ మీడియం ఏ కాబట్టి nb by na ఇది అదే క్యాలిక్యులేట్ చేయమన్నాడు అతను ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఇక్కడ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి ఫార్ములా sin i by sin r వాడి మనం క్యాలిక్యులేట్ చేసామన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ ఏ మీడియం ఏ టు మీడియం బి, ఏ నుంచి బీకి వెళ్తుందంటే యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాడు. ఆ వాల్యూ ఏమవుతుంది, ఒకటి కంటే ఎక్కువ అవుతుందా, ఒకటి కంటే తక్కువ అవుతుందా, ఇటువంటి క్వశ్చన్స్ అడిగాడు. సో ముందు డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ ప్రకారం ఇది డెన్సర్ మీడియం అని తెలుస్తుంది, ఇది మనకి రేరర్ మీడియం అని తెలుస్తుంది. కారణం ఏంటంటే లైట్ రే ఇక్కడ అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయినట్టు కనపడుతుంది. సో లైట్ రే అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయిందంటే అది రేరర్ మీడియం. సో ఇది డెన్సర్ మీడియం. సో బి ఈజ్ రేరర్, ఏ ఈజ్ డెన్సర్ అనే విషయం మనకు అర్థమవుతుంది. అతను ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఎన్బి బై ఎన్ఏని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, సో బి ఏ మీడియం రేరర్ అని చెప్పుకున్నాం, ఏ మీడియం డెన్సర్. అంటే ఏ ఆ రేరర్ కాబట్టి ఇది స్మాల్ వాల్యూ అని తెలుసు, డెన్సర్ది బిగ్ వాల్యూ అని తెలుసు. అంటే మనం ఇప్పుడు ఒక స్మాల్ నెంబర్ని బిగ్ నెంబర్తో డివైడ్ చేస్తాం. వెన్ ఏ స్మాల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై బిగ్ నెంబర్ ఆన్సర్ ఈజ్ ఆల్వేజ్ లెస్ దెన్ 1. ఎప్పుడైనా సరే ఒక చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తుంటే ఆన్సర్ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే, 0 పాయింట్లో వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ లెస్ దెన్ యూనిటీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ బి అవుతుంది. సో ఇవి లైట్ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మీకు ఇంకొక వీడియో అవసరమైతే ఇంకొక 2 వీడియోస్ నేను లైట్ మీద చేస్తాను. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదైనా కామెంట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.